సార్ నమస్తే. నమస్తే మురళి. బడ్జెట్ మళ్ళీ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో మళ్ళీ ప్రవేశపెట్టారు కాదు, మ్మ్. భారత రాజ్యాంగంలో ఉన్న 112వ అధికరణం ప్రకారం ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టి తీరవలసినదే. మ్మ్. అంతే. అయితే ప్రవేశపెట్టి తీరారు కాబట్టి ఏపీకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఓవరాల్గా సామాన్యులకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అంటే మధ్య తరగతి వాళ్ళకి, అదేంటి? తెలంగాణకి ఎటువంటి నువ్వు హైదరాబాద్లో ఉండి తెలంగాణను మర్చిపోతేట. అందుకే సార్ ఇక్కడ మెన్షన్ చేశారు తెలంగాణ అని. ఏపీకి కానీ తెలంగాణకి కానీ ఒక సామాన్య మానవుడికి కానీ జరిగిందంటూ ఏమీ లేదు. మ్మ్. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా అదే చెప్పారు. ఓకే. అంతే. బెనిఫిట్ ఎవరికి జరిగిందయ్యా అంటే, మళ్ళీ నెగిటివ్గా మాట్లాడుతున్నానని చెప్పి అనుకో. ఎందుకు వాస్తవం మాట్లాడుతాం సార్. ఎప్పుడైతే 2027వ సంవత్సరం వరకు డేటా సెంటర్స్ పెట్టినటువంటి వాళ్ళకి, క్లౌడ్ కంప్యూటింగ్ మీద పెట్టినటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నామో, సెంట్రల్ ఎక్సైజ్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు, జిఎస్టీ లేదు, ఏది లేదు అన్నారో, అది ఎవరికి ఇచ్చినట్టు? అంబానీలకి, అదానీలకి మేలు చేసినట్టు లెక్క. ఇంకా అట్లాంటప్పుడు ఏపీ కను తెలంగాణకి ఎందుకు ఇస్తారా? ఓకే ఓకే. ఏపీకి కూడా వచ్చింది కదా మనకి డేటా ఏమొచ్చింది? సెంటర్. అది ఏపీలో డేటా సెంటర్ కంటే బడ్జెట్ కంటే ముందే ఉందిగా. ఓకే. అది పెట్టింది ఎవరు? అదానీ, అవును. గూగుల్ వాడు కాదు. అదాని డేటా సెంటర్ అది. అది అదానీ డేటా సెంటర్. అది వీళ్ళకి అదానీ గూగుల్ డేటా అంటారు సెంటర్. మరి. గూగుల్ వాళ్ళు అద్దెకు తీసుకున్నారు దాన్ని. ఓ ఓ. ఇది వాస్తవం. మ్మ్. వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలి కాబట్టి 2047వ సంవత్సరం వరకు నో ట్యాక్సెస్ అని చెప్పారు. మరి వాళ్ళకి బెనిఫిట్ జరిగిందా? నీకు నాకేమో జరిగిందా? 20 years. అంటే ఇంతకుముందు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కూడా 20 years ఇచ్చారు. మంచిది, 1 కోటి మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఫారిన్ కరెన్సీ వచ్చింది, ఫారిన్ రిజర్వ్స్ పెరిగాయి, బ్రహ్మాండంగా ఉంది. ఓకే. అట్లాంటిదే ఇప్పుడు కూడా చేశారు. చేయడం తప్పని చెప్పి నేను అంటలా. బెనిఫిట్ ఎవరికి జరిగింది అంటే అదానికి బాగా బెనిఫిట్ జరిగింది. దీన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా పెడతారు కాబట్టి మంచిదే. కానీ దీని ద్వారా జాబ్స్ రావంటారు కదా సార్. డేటా సెంటర్లో ఏం జాబ్స్ వస్తాయి? అదే. సాఫ్ట్వేర్ కోడింగ్, సంగతి సమాచారం, టెస్టింగ్ ఉంటే వాళ్ళకి జాబులు వస్తాయి. అంతే. డేటా సెంటర్లో మ్యాక్సిమం ఎంతమంది ఉంటారు అనుకుంటున్నావు? అదాని వాళ్ళు పెట్టిన డేటా సెంటర్లో వీళ్ళు చెప్పడం 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, 87,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్, సంగతి సమాచారం అంటారు. అదంతా కూడా వాడు పెట్టుకున్నది. మ్యాక్సిమం 5,000 మంది కంటే ఉద్యోగాలు రావు. ఓ అంతేనా? ఏముంటుంది నీకు? ఇట్టనే రూమ్ ఉంటుంది. అందులో అన్ని రూమ్ లో అటుపక్క ర్యాక్స్ ఉంటాయి, ఇటుపక్క ర్యాక్స్ ఉంటాయి. ఈ ర్యాక్స్ లోనే సర్వర్లు పెడతారు, ఈ ర్యాక్స్ లో సర్వర్లు పెడతారు. 20 సర్వర్లకి, 50 సర్వర్లకి, 100 సర్వర్లకి ఒక మనిషి ఉంటాడు అంతే. అంతే. అంతకంటే ఎక్కువే ఉండరు. అమెరికాలోనే డేటా సెంటర్స్ పెట్టద్దురా బాబు, దీని మూలకంగా పవర్ కన్సంప్షన్ ఎక్కువైపోతుంది, హీట్ జనరేట్ అవుతుంది, వద్దని వాళ్ళు గెంటేశారు. వాటర్ కూడా హెవీగా కన్సూమ్ చేసుకుంటుంది. మరి ఆ సర్వర్లని హీట్ తగ్గించాలిగా. హెవీ వాటర్. అందుకని సరే, ఇప్పుడు నువ్వు బడ్జెట్ గురించి కదా అడుగుతున్నావు. క్లుప్తంగా చెప్పాలంటే ఏపీకి తెలంగాణకి జరిగిందంటూ ఏమీ లేదు. ఓకే. ఒక సామాన్య మానవుడికి కూడా పెద్దగా ఒరిగిందంటూ ఏమీ లేదు. పాపం. సో ఇప్పుడు బడ్జెట్ ఫిగర్స్లోకి వద్దాం. ఓకే. వచ్చిందా? వచ్చింది. ఈ బడ్జెట్ని గురించి చెప్పేటప్పుడు కొంచెం లెంగ్త్ అయినా సరే వీడియో, మంచి బోర్డు గీడు ఉంది కాబట్టి మురళి, తప్పకుండా లెట్ ద పీపుల్ నో వాట్ ఈజ్ వాట్ అండ్ హూ ఈజ్ హూ. అంతా రాయలేను కానీ నేను B-26 అని రాస్తున్నా. ఓకే. షార్ట్ కోడ్ అనుకో ఇది. ఓకే. మై ఫిగర్స్ అంటే నేను వేసుకున్నటువంటి ఫిగర్స్. MF అని పెడతా, లేదంటే MOF అని పెడతా. ఓకే. MOF అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని. ఓకే. ఈ ఫిగర్స్ ఎలా ఉన్నాయంటే ప్రధానంగా ప్రజలు చూసుకోవాల్సింది 3 ఫిగర్లు. ఓకే సార్. అవి ఏందో ఇక్కడ రాద్దాం ప్లీజ్. టోటల్ ఎక్స్పెండిచర్. ఓకే. ఈ ఎక్స్పెయిన్ పెడుతున్నా. ఓకే. టోటల్ ఎక్స్పెండిచర్. ఓకే. టోటల్ రిసీట్స్. ఓకే. ఎంత? ఓకే. TR. టోటల్ అప్పు ఎంత? ఓకే. ఈ 3 ఫిగర్స్ తెలుసుకుంటే చాలు. ఓకే. టోటల్ ఎక్స్పెండిచర్, టోటల్ రిసీట్స్, టోటల్ అప్పు. అంతే. ఓకే. ఈ 3 ఫిగర్లు కనుక తెలిసినాయి అంటే మన బతుకేందో తెలిసిపోతుంది. ఓకే. సూపర్. 31వ తారీఖు వేరే టీవీ ఛానల్స్ అడిగినప్పుడు అంతకంటే ముందు నేను ప్రిపేర్ చేసుకున్న ఫిగర్లు రాస్తా. ఓకే సార్. నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన ఫిగర్లు ఏందో కూడా రాస్తా. ఓకే. ప్రజలకు క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా. నేను టోటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది 53 లక్షల కోట్లు ఉంటుంది అనుకున్నాను. ఓకే. నిర్మలా సీతారామన్ గారు 53,47,00,000 అని చెప్పారు. ఓకే. ఈ మాత్రం డిఫరెన్స్ అనేది ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. ఈ ఫిగర్లు నేను ఎప్పుడు ఇచ్చాను?
31 జనవరి 26 ఇచ్చా. ఓకే. ఈమె ఎప్పుడు ఇచ్చింది? 1 ఫిబ్రవరి 26 ఇచ్చింది. ఓకే, 1 మంత్ తేడా ఉంది. 1 డే వన్ డే తేడా ఉంది అంతే. 31st 1 డే. నేను 53 లక్షలు టోటల్ ఎక్స్పెండిచర్ ఉంటుందంటే ఆమె 53.47 ఇచ్చింది. ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది, ఉండొచ్చు. దానికి కూడా నేను చివర్లో చెప్తా ఈ మాత్రం డిఫరెన్స్ అనేది జస్టిఫైడా కాదా అనేటువంటిది. టోటల్ రిసీట్స్ అనేటువంటిది నేను 36 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అనుకున్నాను. ఓకే. ఆమె కూడాను ఇంచుమించుగా అదే ఫిగర్ ఇచ్చింది, 36 లక్షల కోట్లు ఇచ్చింది. ఓకే, సేమ్. నేను అప్పు అనేటువంటిది 17 లక్షల కోట్లు ఉంటుంది అని అనుకున్నా. ఓకే. ఆమె కూడాను ఇంచుమించుగా అదే ఫిగర్ ఇచ్చింది. ఓకే. ఓకే, సేమ్. ఒక దగ్గరే కొంచెం పాయింట్లు తేడా వచ్చింది, అంతే కదా. అంతే. ఇప్పుడు ఈ 53 కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ ఏమిటి అనేది చెప్పుకుందాం. ఓకే. నేను ఫిజికల్ డెఫిషిట్ ఎఫ్డి అంటారు, నేను 4.5% ఉంటుంది అని అనుకున్నా. ఓకే. ఆమె 4.3% ఇచ్చింది. ఓకే, 0.2%. నేను రెవెన్యూ డెఫిషిట్ అనేటువంటిది 6 లక్షల కోట్లు ఉంటుంది అని అనుకున్నా. ఓకే, 6 లక్షల కోట్లు. ఆమె ఇచ్చినటువంటిది 6 లక్షల కోట్లు ప్లస్ ఇచ్చింది, సమ్ ఫిగర్ ఇచ్చింది. ఓకే, కొంచెం ఎక్కువ ఇచ్చింది. ఎవరికైనా ప్రజలకి తెలియాల్సినటువంటిది, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఎంబీఏ వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ 5 ఫిగర్లు కనుక చూస్తే మన బతికేందో తెలిసిపోతుంది. ఓకే కదా. మరి ఇప్పటి వరకు మోడీ గారికి ఉన్నటువంటి డెట్ ఎంత? కేంద్ర ప్రభుత్వం డెట్ ఎంత? 200 కోట్లు పైన, లక్షల కోట్లు. 200 లక్షల కోట్లు ఇది అప్పు. ఓకే. నిర్మలా సీతారామన్ గారు ఆయన బడ్జెట్లో ఈ సంగతి ఎక్కడా చెప్పలా. పాయింట్ నెంబర్ 1. 53 lakhs ఎక్స్పెండిచర్ ఏమిటి అనేది కొంతవరకు మాత్రమే చెప్పింది, అసలు ఫిగర్ చెప్పలా. ఓకే. 36 లక్షల ఇన్కమ్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అని అడిగితే చెప్పలా. ఓకే, చెప్పలా. ఈ 17 లక్షల కోట్ల అప్పును కూడా ఏం చేశారంటే 2 భాగాల కింద మళ్ళీ డివైడ్ చేసి చెప్పింది, తెలివిగా. మరి అదే మరి ఎక్స్ట్రా తెలియదు అట్లంటే. ఓకే. సో ఈ 5 ఫిగర్లో అయితే నీకు క్లారిటీ వచ్చిందిగా. వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఐఎన్ అని పెడతా, ఇన్కమ్. ఇన్కమ్ పార్ట్. ఈ ఇన్కమ్ పార్ట్ అదే 36 లక్షలు అనుకున్నాగా, ఈ ఇన్కమ్ పార్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం రావాలిగా, మన దగ్గర నుంచి రావాలి. అంతేగా. ఇది పన్నుల రూపంలోనే కదా వస్తుంది. అవును. కార్పొరేట్ ట్యాక్స్ సిటీ. నేను అనుకున్నటువంటిది 12 లక్షల కోట్లు. ఓకే, 12 లక్షల కోట్లు కార్పొరేట్ ట్యాక్స్. ఆమె ఎంత ఇచ్చిందన్న సంగతి చెప్పలా. ఓకే, టోటల్ ఫిగర్ చెప్పింది కానీ ఇది ఎంత వచ్చింది చెప్పలా. ఓకే. ఆమె కాకుండా మనం, నువ్వు కానీ నేను కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, ఎల్ఎల్పీలు కట్టేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంటుంది కదా. ఉంటుంది సార్. 6 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కదా మనకి. అదొక 5 లక్షలు ఉంటుంది అని నేను అనుకున్నాను. ఓకే. ఆమె ఎంతో చెప్పలా. చెప్పలేదు చెప్పలా. ఓకే, ఇది నా ఫిగర్. ఇది ఓకే, మీ ఫిగర్. ఇది మై ఫిగర్. ఇది ఎవర్ ఫిగర్. ఇది ఎంఓఎఫ్. ఇది ఏమో చెప్పలా. నో, అన్ని క్వశ్చన్ మార్క్లే. ఇది నిల్లు. ఇది నిల్లు. ఓకే. ఇది ఏమో చెప్పలా. జిఎస్టి. ఓకే. నేను 12 లక్షల కోట్లు ఉంటుంది అని నేను అనుకున్నా. ఆమె నిల్లు చెప్పలా. ఆమె ఫిగర్ సరే చెప్పండి, తర్వాత చెప్తారు కదా. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్. ఓకే. కస్టమ్స్ అంటేనేమో మనం ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ పడేది, సెంట్రల్ ఎక్సైజ్ అంటే మన బీరు బ్రాందీల మీద పడేది. ఓకే సార్. ఇది నేను 5 లక్షల కోట్లు ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా. ఓకే. ఆమె ఎంతో చెప్పలా. సరే ఇది నిల్లు అనుకో, ఆడబెట్టుకుందాం. ఓకే. ఇది కాకుండా అదర్ ఇన్కమ్స్ అని ఉంటాయి. ఓకే. అని పెడుతున్నా. ఓకే సార్. నేను ఒక 2 లక్షల కోట్లు ఉంటుంది అని అనుకున్నా. ఓకే. ప్రజలకు తెలియాలిగా ఈ అదర్ ఇన్కమ్స్ అంటే ఏంటంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి మనం కట్టేటువంటి ఫీజు, కంపెనీలు ఫామ్ చేసుకునేటప్పుడు. ఓకే. మనము ఈ ఎక్స్ప్లోజివ్స్కి అంటే ఫైర్కి సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ లైసెన్సెస్ తీసుకోవాలంటే వచ్చేటువంటి ఫీజు. ఓకే. పాస్పోర్ట్ తీసుకోవడానికి మనం కట్టే ఫీజు. ఓకే. ఇట్లాంటివన్నీ ఉంటాయిగా. అవన్నీ ఒక 2 లక్షల కోట్లు అనుకున్నాను నేను. ఓకే, గుడ్.
పబ్లిక్ సెక్టార్ పిఎస్యులు పబ్లిక్ సెక్టార్స్ని అమ్మేస్తే ఓకే వచ్చేటువంటిది ఒక 5 లక్షల కోట్లు ఉంటుంది అని నేను అనుకున్నా. ఓకే ఆమె ఎంతో చెప్పలా. ఓకే ఆవిడ చెప్పట్లేదు. ఇంత చెప్పి టోటల్ ఇన్కమ్ అంటే ఏం లేదు. 12 + 12 24 24 24 + 10 34 + 2 36 36 + 5 41. ఇది నేను అనుకున్నా. అందులో కూడాను ఈ 5 లక్షల కోట్లని నేను తీసుకోవట్లా. పబ్లిక్ సర్వీస్ సెక్టర్ నుంచి వస్తాయి కాబట్టి ఎంత వస్తుందో మనకి తెలియదు, అందుకని చెప్పి నేను తీసుకోవాలా. ఓకే ఇప్పుడు ఈ ఫిగర్లన్నీ యాడ్ చేస్తే నీకు కరెక్ట్గా 36 వస్తుందా? అంతే 36 వస్తుంది కరెక్ట్గా. అక్కడ టాలీ అయింది కదా 36. ఆమె ఎక్కడి నుంచి ఎంత వస్తుందో చెప్పలా. ఓకే ఇదంతా కూడా నీకు ఇన్కమ్ పార్ట్, కానీ ఇది కూడా ఎంతో కొంత ఉంటుంది. ఉంటుంది కంపల్సరీ. 1 లక్ష 2 లక్షలే ఉంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 3 లక్షల కోట్ల రూపాయలు విలువ. అవును, వర్త్ ఆఫ్ దాన్ని ఎంత కాస్ట్గా పెట్టారు? కేవలం అదానికి ఇవ్వడానికని 4,000 కోట్లు. అంతే 4,000 కోట్లు పెట్టారు. ఎంత ఒరిజినల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్థాపించినప్పుడు 1980లో పెట్టినటువంటి పెట్టుబడి 5,000 కోట్లు. అప్పట్లో 20,000 ఎకరాల భూమి రష్యా వాళ్ళు కట్టి పెట్టారు చాలా చీప్గా. ఓకే చాలా సొఫిస్టికేటెడ్ ప్లాంట్. నష్టాల్లోకి ఎందుకు పోయిందంటే వాళ్ళకి మైన్స్ అలాట్ చేయాలి. ఇప్పటికి కూడా మైన్స్ అలాట్ చేయాలి. ఇప్పుడు కూడా నష్టం వస్తుంది. అందుకని ఈ 5 అనేటువంటిది నేను కన్సిడర్ చేయడం లేదు. లేదంటే పైన కింద ఏదైనా మార్చుకోవచ్చు. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ఓకే సో అక్కడ నేను అనుకున్నటువంటి ఆ 36కి 36 సరిపోయిందా లేదా? సరిపోయింది. ఇది ఎక్స్ట్రా మాత్రమే. అవును, బోనస్. ఇది ఎంత వస్తుందో మనకి తెలియదు. వాళ్ళు చెప్పడం మటుకు 5 లక్షల కోట్లు వస్తాయంటారు. అది వస్తుందో రాదో మనకి తెలియదు. అందుకని నేనేం చేస్తాను, ఈ ఫిగర్ తీసేద్దామా అంటే తీసేయచ్చు, ఉంచాలంటే ఉంచొచ్చు. ఉంచలే పర్లేదు. ఈ ఇన్కమ్ అనేటువంటిది నాకు ఈ విధంగా జనరేట్ అవుతుందని నిర్మలా సీతారామన్ గారు ఆమె బడ్జెట్లో ఎక్కడా చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే సార్ ఇది వెలువడివైనా చెప్తే అట్ట నువ్వు చెప్పారనుకో, ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కనుక అమ్మితే 5 లక్షల కోట్లు వస్తుంది అనుకో, ఇమీడియట్గా అడుగుతారనమాట, ఏమేమి అమ్మదలుచుకున్నావు నువ్వు అని. దేనికి అమ్మదలుచుకున్నావు, ఎంత అమ్మదలుచుకున్నావు అంటారు. అందుకని చెప్పలా. అందుకని చెప్పలా. 12 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ ట్యాక్స్ వస్తుంది అనేసి అంటే మీరు బ్రహ్మాండంగా కంపెనీలు వచ్చేసాయి, ఎంఎస్ఎంఈలు కంపెనీలు వచ్చేసాయి, ఫారిన్ పెట్టుబడులు వచ్చాయని చెప్పారు కదా. 12 లక్షల కోట్లు ఏందండి, ఇంకా ఎక్కువ ఉండాలంటారు. డిస్కషన్ డిబేట్ వస్తుంది. అందుకని ఆ ఫిగర్లు అది ఇవ్వట్లేదు ఛాన్స్ ఆవిడకి. అందుకని ఆ ఛాన్స్ ఇవ్వాలా. ఇది ఇన్కమ్కి సంబంధించింది. ఓకే నెక్స్ట్ ఎక్స్పెండిచర్కి వెళ్దాం. ఓకే ఈఎక్స్పి, ఇందులో నా ఫిగర్ ఏమిటి, ఎంఓఎఫ్ ఫిగర్ ఏమిటి చూద్దాం. ఓకే సార్. జనరల్గా బడ్జెట్లో ఏంటంటే ఒక 12-13 ప్రధానమైనటువంటి ఎక్స్పెండిచర్ హెడ్స్ ఉంటాయి. ఓకే ఆ ఎక్స్పెండిచర్ హెడ్స్ అనేది ఇంతకుముందు బడ్జెట్స్లో ఏం చేసేవాళ్ళు అంటే చెప్పేవాళ్ళు. ఇందాక మన ఇన్కమ్ సోర్సెస్ ఎలా చెప్పామో అలా చెప్పేవాళ్ళు, అలాగే ఎక్స్పెండిచర్ సోర్స్ కూడా చెప్పేవాళ్ళు. ఈసారి ఆమె ఏం చేసిందంటే మొత్తం బడ్జెట్ని గంట ఏమో సోది చెప్పి, ½ అన్ అవర్ ఏమో ఫిగర్లు చెప్పి క్లోజ్ చేసి, సోమవారము 11 గంటలకు మళ్ళీ మనం కలుద్దాం నమస్తే అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాము, ఉత్త పుణ్యానికి పోలా. ఈ ఫిగర్స్ అన్నీ కూడా మేము ఆల్రెడీ పుస్తకం రూపంలో ప్రింట్ చేసాము, మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ సెల్ ఫోన్ని ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళాలని చెప్పింది. వాళ్ళకి ముందు ఆ పుస్తకం ఇస్తే కదా వాళ్ళు ఎనలైజ్ చేసేది, రిఫర్ చేసి ముందు. అందుకని ఎవడు ఏమీ మాట్లాడలా. ఆమె ఏదన్నా ఒక విషయం చెప్పగానే దడ 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 కొట్టడమే. ఆమె ఏం చెప్తుందో కూడా విన్నీడలా. ఇదే స్ట్రాటజికల్ గా ప్లాన్ చేశారు మొత్తం అంతా. ఇప్పుడు ఎక్స్పెండిచర్ పార్ట్కి వద్దాం, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ప్లీజ్. నేను డిఫెన్స్ ఎక్స్పెండిచర్ డిఎన్ పెడుతున్నా. ఓకే సార్. డిఫెన్స్ ఎక్స్పెండిచర్కి నేను 8 లక్షల కోట్లు ఇవ్వవచ్చు. 8 లక్షల కోట్లు. ఓకే, కానీ ఇది 12 వరకు ఇచ్చినట్టున్నారు కదా. ఓకే, ఆమె బడ్జెట్లో ఇచ్చిన ఫిగర్ 7.84 lakh crores. ఓకే రైట్. ఎంత తేడా ఉంది నీకు? ఎంత? 16,000 తేడా ఉంది. 0.21%. ఈ 8 లక్షల కోట్లలో కూడాను నా లాజిక్ ఏంటంటే 6 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది వాళ్ళ జీతపత్యాలకి, మెస్ ఛార్జీలకి సరిపోతాయి, పెట్రోల్ డీజిల్ కమ్యూనికేషన్కి సరిపోతాయి. ఓకే ఓకే. మిగిలిన 2 లక్షల కోట్లు అనేటువంటిది బ్రహ్మోసు, ఆకాషు, రాఫెల్ యుద్ధ విమానాలు, కొత్త తుపాకులు, ట్యాంకులు కొనడానికి సంగతి సమాచారం. ఓకే, అంటే అందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 6 లక్షల కోట్లు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది 2 లక్షలు. మీ లెక్క ప్రకారం 7.84. ఇంకా తగ్గించింది బాగా. అదే 16,000 తేడా. అంతే. అన్నిటికంటే మేజర్ ఫిగర్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఫిగర్. ఓకే, వడ్డీ.
200 లక్షల కోట్ల రూపాయలు కదా అప్పు. ఉమ్. ఇది నేను చెప్తుంది కాదు బాబు, ఆర్బీఐ వాళ్ళు చెప్పింది. దీని ప్రకారము ఈ 200 లక్షల కోట్ల మీద అట్ ది రేట్ ఆఫ్ 7% నువ్వు ఇంట్రెస్ట్ కనుక వేసుకుంటే 14 లక్షల కోట్లు వస్తుంది పర్ ఇయర్ సార్. పర్ ఇయర్ 14 లక్షల కోట్లు ఇంట్రెస్ట్. ఆమె దీన్ని ఎంత తెలివిగా ప్రజెంట్ చేసిందంటే 19 లక్షల కోట్లు అని చెప్పింది, కానీ ఈ 19 లక్షల కోట్లు దేనికమ్మా అన్న సంగతి చెప్పలా. ఆహా, ఎలా సార్? అరే నువ్వు 14 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాను అనేసి అంటే జనాలు గోల్ చేస్తారుగా. అందుకని ఆ ఫిగర్ని దాచేయడానికి ఏంటనిపిందంటే, నా ఫైనాన్స్ మినిస్ట్రీకి నేను 19 లక్షల కోట్ల రూపాయలు కేటాయించుకుంటున్నాను అని చెప్పింది. ఓకే, సరే కదా. అసలు 19 లక్షల కోట్లలో ఉన్న ఇంట్రెస్ట్ పార్ట్ ఉందా అని ఎతికితే అందులో దొరుకుతుంది, అందులో దీంట్లో రెండింటి కింద బైఫర్కేట్ చేస్తే 2.5 crores ఏమో 2.5 lakh crores. ఓకే, కంప్యూటర్లు, ఇంటర్నెట్, కొత్త బిల్డింగ్స్, ఫర్నిచరు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లు, వెహికల్స్ కొనడానికి ఓకే ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది అది. ఓకే, మిగిలినటువంటిది ఏదైతే ఉందో 16.5 lakh crores ఏదైతే ఉందో, ఇందులో ఈ 14 లక్షల కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, దాన్ని దాచేయడానికి కోసం అని చెప్పి 19 లక్షలు అని మాత్రమే చెప్తుంది, కానీ ఈ 19 లక్షల్లో 14 లక్షలు ఉంది అన్న సంగతి చెప్పడంలా. ఇంట్రెస్ట్ అప్పుడు 2 లక్షల కోట్ల అప్పు అనేది బయటకు వస్తుంది, తెలిస్తే గొడవ చేస్తారు అని చెప్పలా. ఓకే ఓకే, దీన్ని ఏమంటారంటే ఎక్స్ట్రా తెలివితేటలు అంటారు. ఇది మేజర్ ఎక్స్పెండిచర్. ఓకే, దీని తర్వాత మిగిలినటువంటి ఎక్స్పెండిచర్ హెడ్స్ అన్నీ వస్తాయి. ఓకే, సైన్యానికి నువ్వు ఎంత ఇచ్చినా నేను కాదన్ను, ఉండాల్సిందే, ఉండాలి. అవును, పక్క పాకిస్తాన్ అటువంటి చైనా వాడు దెబ్బక మనం ఎడదట్టుకుంటాం, ఇది మంచిదే. ఇది ఫిగర్ దాచేసింది. ఓకే, ఈ ఫిగర్ కనుక బయటికి కనుక వస్తే 200 లక్షల కోట్ల రూపాయల అప్పు అన్న సంగతి తేలుతుంది. 200 లక్షల కోట్ల రూపాయల అప్పు అనేటువంటిది నువ్వు ఎందుకు చేసావమ్మా అని అడిగితే సమాధానం లేదు. ఎవరి దగ్గర నువ్వు గట్టిగా అడగకూడదు సుమా. నువ్వు గట్టిగా కనుక అడిగా ఉంటే దేశద్రోహి, అర్బన్ నక్సలైట్లు, రూరల్ మావోయిస్టులు, చోటే మోటే గ్యాంగ్, టుకుడే గ్యాంగ్ అని చెప్పి తిడతారు, కేసులు పెడతారు. ఓకే, అందుకని చెప్పి ఈ డిస్కషన్ అంతా ఎందుకు, దాచేయి, మొత్తం దాచేయి తెలివిగా. అంతేదా? తెలివా పాడా దిక్కుమాలి తెలియదు, ఇప్పుడు తెలియట్లేదు అయింది మనకు. ఓకే, ఇది ఇంట్రెస్ట్ మేజర్ ఫిగర్. ఓకే, నేనేమనుకున్నానంటే అగ్రికల్చర్ ఉంది. అవును సార్. ఈ అగ్రికల్చర్ అనేటువంటి దానికి 1 లక్ష కోట్లు లేదంటే 2 లక్షల కోట్లు ఎల్సిఆర్ అని రాస్తాను, ఇస్తారేమో, అలొకేట్ చేస్తుందిలే అని అనుకున్నాను నేను. అని ఆశపడ్డారు మీరు. గతంలో ఉన్నటువంటి 3-4 సంవత్సరాల బడ్జెట్ ఫిగర్లు చూస్తే దానికి కొంచెం ఇన్ఫ్లేషన్ అది యాడ్ చేస్తే ఆ ఫిగర్ వస్తుంది కాబట్టి నేను వచ్చి. ఓకే ఓకే, ఆమె ఎంత అలొకేట్ చేసిందంటే 1.4 లక్షల కోట్లు అలాట్ చేసింది. ఓకే, అలాగే నేను ఎడ్యుకేషన్కి నేను 1 లక్ష కోట్ల దగ్గర నుంచి 1.5 lakh crores చేస్తుందేమో అనుకున్నాను. ఓకే, ఆమె ఎంత చేసింది అంటే 0.97 వేల కోట్లు. ఇది లక్ష కోట్లు కూడా కాదు. మరి ఈ ఎడ్యుకేషన్కి అలాట్ చేసినటువంటిది దేనికి ఖర్చు పెడతారు? కేంద్రీయ విద్యాలయాలకి, కేంద్రీయ స్కూల్స్కి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా, ఆర్ఆర్ ల్యాబ్స్ లాంటి వాటన్నిటికీ కూడాను వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలు, బిల్డింగ్స్ సంగతి సమాచారం ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి మాత్రమే. ఓకే, ఇది ఎడ్యుకేషన్. దీని తర్వాత ఏంది, హెల్త్ ఇచ్చి. ఓకే, దీనికి నేను వీళ్ళు పాడు కానీ వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదులే, మహా ఉంటే 1 లక్ష కోట్లు ఉంటుందేమో అనుకున్నా. ఆమె ఇంచుమించుగా అంతే అలాట్ చేసింది. ఓకే, ఇంట్రెస్ట్ లేనట్టే. 140 కోట్ల పాపులేషన్ ఉన్నటువంటి ఈ భారతదేశానికి 1,00,00,000 1,00,00,000 కోట్లు ఏమన్నా సరిపోతాయా? సమస్య లేదు. ఆ మాట నువ్వు గట్టిగా అడగకూడదు. మళ్ళీ గట్టిగా అడిగితే మన మోడీ గారు అర్జెంటుగా వచ్చి ఆయుష్మాన్ భవ ఇచ్చానుగా అంటాడు. మంచి స్కీమే కాదు నేను అందులో. ఎవరికి ఇచ్చారు? విదేశాలతో కంపేర్ చేస్తే అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ ఇట్లాంటి విదేశాలతో కంపేర్ చేస్తే ఈ 2 ఉన్నాయి చూసావు, ఎడ్యుకేషన్, హెల్త్, వీటిల్లో బడ్జెట్ ఎలొకేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి వేరే కంట్రీస్లో కంపేర్ టు ఇండియా. అందుకనే విజ్ఞానవంతమైన జాతి,
తెలివిగల జాతి, ఆరోగ్యవంతమైన జాతి అక్కడ ఉంటారు. ఓ మన దగ్గర ఏమో ఉండరు. పైగా మన చంద్రబాబు నాయుడు గారు పాలసీ నీకు తెలుసుగా, 17 మెడికల్ కాలేజీలు. తెలుసు, ప్రైవేట్ అవి ఒక్కటైతే పర్లేదు, జడ్పిహెచ్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారట. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఎందుకు ఇవ్వడం? ఇదే అది మళ్ళీ డిఫరెంట్ టాపిక్లే, వదిలే తర్వాత చెప్పుకుందాం. ఎందుకోసం అది పనికి అది వేరే రూట్ వెళ్తాం, అది వేరే రూట్ వెళ్ళి ట్యాక్సుల్లోకి వెళ్ళి టోల్ ట్యాక్సుల్లో అయిపోద్ది వారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఈ 3 రంగాలు అనేటువంటిది వీళ్ళ దృష్టిలో పనికి మాలిన రంగాల కింద లెక్క. బేసిక్గా చూసుకుంటే అవే వెన్నెముకలాగా ఉండాలి. అరే నీకు విద్యావంతమైన జాతిని, ఆరోగ్యవంతమైన జాతిని తయారు చేయడానికి నువ్వు ఒక 10-15 సంవత్సరాల పాటు డబ్బులు ఖర్చు పెడితే రేపు వాళ్ళు ప్రొడక్టివ్ థింగ్లోకి వస్తారు. కరెక్ట్. అది చేయకుండా ఇది ఎందుకు చేయడం? అవునా? అవును సార్. నేను రైల్వేస్కి ఒక 2 లక్షల కోట్లు అలాట్ చేస్తుందేమో అనుకున్నాను. ఆమె ఇంచుమించుగా అంతే అలాట్ చేసింది, ఆల్మోస్ట్ సేమ్. ఐ థింక్ రైల్వేస్కి 2.97 లక్షల కోట్లు ఇచ్చింది. అప్రిషియేట్ చేస్తా. ఓకే. దీనికి కారణం ఏంటంటే సింగిల్ లైన్ని డబుల్ లైన్ చేశారు, డబుల్ లైన్ని సింగిల్ లైన్ ఉన్నటువంటి వాటిని ఎలక్ట్రిఫికేషన్ చేశారు, 100% ఎలక్ట్రిఫైడ్. బ్రహ్మాండమైనటువంటి ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్, అది మొత్తం సిమెన్స్ వాళ్ళు సప్లై చేశారు. ఓకే. ఏమి ఎక్స్క్లూజివ్ ఫ్రైట్ కారిడార్, ఓన్లీ గూడ్స్ బళ్ళు మాత్రమే నడవడానికి ఉపయోగించే రైలు మార్గాలు వేశారు. ఓకే, చాలా బాగుంది. ఇప్పటివరకు దాని మీద 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకొక 1 లక్ష కోట్లు కనుక ఖర్చు పెడితే నీకు బాంబే, ఢిల్లీ, కల్కటా, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, కొచ్చిన్, మ్యాంగ్లూరు, గుజరాత్లో ఉండేటువంటి ముంద్రా లాంటి ఇవన్నీ కూడాను కలెక్ట్ అయిపోతాయి. ఓకే. అట్లనే మన వాళ్ళ స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి కదా, ఇది జంషెడ్పూర్ దగ్గర, అక్కడ ఇక్కడ టాటా వాళ్ళు అవన్నీ కూడా కనెక్ట్ అయిపోతాయి. ఓకే. ఆ గూడ్స్ రైళ్ళని 150-160 కిలోమీటర్ల స్పీడ్ తోటి పోతాయి. ప్యాసింజర్ ట్రైన్స్ కంటే ఫాస్ట్గా పోతాయి. ఓకే. అది చేయడం అనేటువంటి ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మన్మోహన్ సింగ్ గారి టైంలో మొదలుపెట్టారు, కొంతవరకు చేశారు, మధ్యలో అయిపోయారు, మళ్ళీ ఈ సంవత్సరం వీళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి మంచిదే. ఓకే. ఇది రైల్వేల కోసం, ఇది ఎనిహో మొదలైంది కాబట్టి అన్న ఉద్దేశంతో నేను 2 లక్షల కోట్లు అనుకున్నాను, ఆమె ఇంకో 1 లక్ష కోట్లు ఎక్స్ట్రా ఇచ్చింది, మంచిదే. ఓకే, గ్రేట్. దానికోసం 6000 HP ఇంజన్స్, 10,000 HP ఇంజన్స్ కొన్నారు, తయారు చేస్తున్నారు. ఓకే, ఇట్స్ గుడ్ థింగ్. సూపర్. ఎక్స్క్లూజివ్లీ కంటైనర్ సర్వీసెస్ ఎట్సెట్రా చేస్తున్నారు, అది బాగానే ఉంది. ఓకే. ఇది రైల్వేస్కి ఇచ్చినటువంటిది, ఇది మంచిదే. మరి ఇంకా ఏమేమి ఉన్నాయి ఎక్స్పెండిచర్లు, మిగిలినవి కూడా ఉంటాయిగా, చెప్పండి. మిగిలినటువంటి వాటిల్లో నవ్వుతుంటే నాకు డౌట్ వస్తుంది. సబ్సిడీస్ అనేటువంటిది ఉన్నాయి. ఈ సబ్సిడీస్ అంటే ఏంటంటే మన రైతులకు ఇచ్చేటువంటి 7,500 రూపాయలు మోడీ గారు ఇచ్చేది, యూరియా మీద, ఫర్టిలైజర్స్ మీద, పరిశ్రమలు పెట్టుకుంటే సబ్సిడీలు వస్తాయి. అవునండి. గ్యాస్, ఆయిల్, పెట్రోల్, ఆ సబ్సిడీలు అనమాట. ఇది ఇంచుమించుగా 3 లక్షల కోట్లు ఉండొచ్చు అని నేను అనుకున్నాను. ఓకే. కానీ ఆమె ఏం చేసిందంటే ఎక్స్ట్రా తెలియదట్లు కదా, ఇందులో 1.77 lakh crores, 1.77 లక్షల కోట్లు అనేటువంటిది అలాట్ చేసుకుంది. కానీ ఇది హెడ్ ఏమి ఇచ్చిందంటే కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అని ఇచ్చింది. మిగిలినటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇందులోకి తీసుకురాలా. ఓకే. అదాని డేటా సెంటర్కి అట్లాంటి వాళ్ళకి ఇచ్చినండి అన్ని కూడా ఇందులోకి తీసుకురాలా. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్కే ఇది ఇచ్చింది. నేనేమనుకున్నానంటే ఈ సబ్సిడీస్లో అవి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయనే ఉద్దేశంతో 3 లక్షలు అనుకున్నాను. ఓకే. ఓకే. ఇప్పుడు నువ్వు ఆ సబ్సిడీస్ అన్నీ కూడా కనుక తీసుకొస్తే అది 3 లక్షల కోట్లకే వస్తుంది. ఓకే. ఇది సబ్సిడీస్. ఓకే, చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్. ఓకే. నేను చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ ఏదో బేటీ బచావో, ఉమెన్ బచావో సంఘ సంవత్సరం అంటారు, బేటీ బచావో బేటీ పడావో, ఎంతైనా కానీ బేటీ పడావు అంటారు. ఈ అయ్యేది ఉండదు, సచ్చేది ఉండదు. నేను 1 లక్ష కోట్లు ఉంటుందేమో అని అనుకున్నాను. ఓకే. ఆమె ఎంత అలాట్ చేసిందంటే అప్రాక్సిమేట్లీ సేమ్ థింగ్. మోడీ గారేమో బేచీ బచావ్ అంటాడు, ఆరోగ్యవంతమైన ఆడవాళ్ళు కావాలంటారు, గర్భిణీ స్త్రీలకంతా కూడా పోషకాహారం పెట్టాలంటాడు, పాడు పచ్చిబదులు అంటాడు. ఎట సరిపోద్ది నీకు అది? అందులో సగం నీకు జీతాలకి, అద్దెలకి, కరెంటు బిల్లులకే పోతుంది. నిజంగా వాళ్ళకి ఇచ్చేది తక్కువ. వాళ్ళకి ఏమైనా హార్లిక్స్, బూస్ట్ ఇస్తారనుకున్నావా? ఏంది ఏమి ఇయ్యరు అట్టంటి. రోజుకు 1 కోడి గుడ్డే ఇస్తేనే చాలా ఎక్కువ.
అంతకంటే ఏమి ఉండదు. ఇది చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్. వెల్ఫేర్. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, 30,000 మంది ఆడవాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమయ్యారో తెలియడం లేదు. నిఘా వర్గాల సమాచారం. మరి ఆ 30,000 మంది ఆడవాళ్ళని ఏమైనా తీసుకొచ్చాడు ఆయన? తెచ్చింది లేదు, పాడు పచ్చిబదులు పిండాకుడు ఏది లేదు. వాళ్ళ రక్షణ కోసము అభివృద్ధి కోసం అంటే ఈ డబ్బులు 1,00,000 కోట్లు. అలాగే రూరల్ డెవలప్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. అసలు నేను దీనికి ఒక 3 లక్షల కోట్లు ఉంటుందేమో అనుకున్నాను. ఇంచుమించుగా అంతా అలాట్ చేశారు. ఐ థింక్ 2 లక్షల కోట్ల చిల్లర ఎంతో ఇచ్చారు. ఈ రూరల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే గ్రామీణ సడక్ రోడ్లు, రూరల్ ఏరియాస్లో నీటిపారుదల సౌకర్యం, వాటర్ పైప్ లైన్. దానికి సరే మోడీ గారి పాపం బాగానే ఇస్తున్నాడు, అది వాజ్పేయి గారి టైంలో మొదలుపెట్టారు, కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంటుంది అన్న ఉద్దేశంతో బాగానే ఉందిలే అనుకున్నాను. ఈ 3 లక్షల కోట్లలో నరేగా ప్రోగ్రామ్ చూసా, 100 రూపాయల ఉపాధి, అది కూడా ఇంక్లూడ్ అయింది. అబ్బా, అప్పుడు మొత్తం వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ ప్రోగ్రామ్ని 60 రూపాయలు మాయి 40 రూపాయలు మీవి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ వాడు మీద వచ్చారు. ఇంతకుముందు 90-10 ఇప్పుడు 60-40 చేశారు. ఎలా ఒప్పుకుంటున్నారు సార్ ఇవన్నీ చంద్రబాబు? అరే ఎవరండి మాట్లాడే చంద్రబాబు నాయుడుకి బడ్జెట్ అంటే స్పెల్లింగ్ తెలుసా? నువ్వు బెలవడివేనా? విజనరీ అని నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఇది రూరల్ డెవలప్మెంట్. ఓకే ఓకే. అట్లనే MOH అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్. ఓకే. అమిత్ షా గారి డిపార్ట్మెంట్. అబ్బో, పెద్ద డిపార్ట్మెంట్. నేను ఏమనుకున్నానంటే ఈ పాపం ఈ రోహింగ్యీలు దేశంలోకి వస్తున్నారు, కంట్రోల్ చేయడం కష్టమైంది, బంగ్లాదేశ్లో పరిస్థితులు బాగలేవు, చాలామంది ఇండియాలోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి కంచెలు వేస్తారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని బాగా ఎన్హాన్స్ చేస్తారు, బార్డర్లో రోడ్లు వేస్తారు, టెలికమ్యూనికేషన్ టవర్లు కడతారు, వాళ్ళకు కూడా ఆయుధాలు ఇస్తారు, సంఘ సమాచారం. కాబట్టి ఈయనకు 2 లక్షల కోట్లు అలాట్ చేసుకుంటాడు అని అనుకున్నా, అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని. అంతే కదా మరి. పర్ఫెక్ట్. ఆయన ఏం చేశాడంటే దాన్ని 2.7 లక్షల కోట్లు తీసుకున్నాడు. తప్పలేదు, మరి చేస్తారు. ఇంకొక పాయింట్ ఏంటో తెలిసిన, మావోయిస్టులను చంపేయడానికి, టెర్రరిస్టులని చంపేయడానికి ఆపరేషన్ కగార్, అందులో ఈ 2 లక్షల కోట్లు వస్తాయి. ఏమో మొదలు పెట్టారు కాబట్టి నేను 2 లక్షల కోట్లు తీసుకుంటాడులే ఆయనే కదా అనుకున్నాను. అది జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మన మోడీ గారు వాళ్ళు వీళ్ళు అదే పని తిరుగుతూ ఉంటారు కదా. ఎంబసీ ఆఫీసులు మెయింటైన్ చేయాలి, వాళ్ళ రాకలు పోకలు, టెలికమ్యూనికేషన్స్, ఉంటారు కదా, అది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఉంటారన్న ఉద్దేశంతో నేను 1 లక్ష కోట్లు అనుకున్నాను. ఆయన ఐ థింక్ 1 లక్ష కోట్లు అని అనుకున్నాను, కానీ 1 లక్ష కోట్లు కాదు, అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 80,000 కోట్లు అనుకుంటాను అలాట్ చేసుకున్నారు. ఓకే. సో ఈ మేజర్ ఫిగర్లు, నీకు ఇందులో ఏమన్నా సందేహం ఉందా? ఏం లేదు సార్. సరే, ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి. అటామిక్ ఎనర్జీకి ఒక 14,000 కోట్లు, ఓకే, టెలికమ్యూనికేషన్స్కి ఇంత, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి ఇంత అని ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి ఎంత ఇచ్చారు అంటే, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అంటారు లేదండి, పీయూష్ గోయల్ గారు. దానికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి గ్యారంటీగా 2 లక్షల కోట్లు అలాట్ చేసుకుంటారు అనుకున్నాను. ఇంచుమించుగా అంతే అలాట్ చేశారు. ఈ 2 లక్షల కోట్లలోనే మతలబు ఉంది నీకు. ఇప్పుడు దావోస్కి వెళ్ళారు, డబ్బులు అవుతాయి. దుబాయ్లో ఎగ్జిబిషన్ పెడతారు, ప్రపంచవ్యాప్తంగా మా దేశం రండి, ఇండస్ట్రీలు పెట్టుకోండి, మేము ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పాలి కదా. ఆ ఖర్చుల కోసం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనమాట. 2 లక్షల కోట్లు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ దీనికనమాట. దీంట్లోనే అదానీ గారికి ఇచ్చేటువంటి డేటా సెంటర్కి ఉండేటువంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయి చూసావు, అవన్నీ ఇందులో ఇంక్లూడ్ అయిపోతాయి. ఇందనే మనం చెప్పుకున్న సబ్సిడీస్లోకి రావాయి, అందులోకి రాదు, దీంట్లోకి వస్తాయి. మరి దీనికి ఎప్పుడైతే అదానీ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేశారో నేను ఆ రోజే అనుకున్నా, ఈ దుంపల దాకా వీళ్ళు దీన్ని కవర్ చేయడానికి ఈసారి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్గా 2 లక్షల కోట్లు ఇస్తారు, ఆ 2 లక్షల కోట్లలోనే 1 లక్ష కోట్లు అదానికి ఇస్తారు అని. ఓకే ఓకే ఓకే. ఇన్సెంటివ్స్, ప్రపోజల్స్, ప్రాసెస్ మొత్తానికా కదా. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి కానీ, ఎంఎస్ఎంఈ యూనిట్స్కి కానీ ఇంట్రెస్ట్ సబ్సిడీస్ ఇట్లాంటివన్నీ ఇస్తారు. ప్లస్ ఎగ్జిబిషన్లు పెట్టడానికి, పుస్తకాలు ప్రింట్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చు అదంతా కూడా ఇందులోకి వస్తుంది. బ్రౌచర్స్ కానీ కూడా ఏ మేజర్ ఎక్స్పెండిచర్ హెడ్స్. ఓకే. ఇందులో అన్నిటికంటే పెద్ద ఫిగర్ ఏదంటే 14 లక్షల వడ్డీ అది దాచేసింది. 14 లక్షలు
14 లక్షలు వడ్డీ దాచేసింది. అవునా? దాన్ని 19 లక్షలు చేసి ఆ ఖాతాలో వేసుకుంటున్నా అని చెప్పింది అంతే. అంతే. సరే, ఇంక మిగిలిన చిన్న చిన్న డిపార్ట్మెంట్లు ఉంటాయి, సంగతి సంవత్సరం జరిగిపోతుంటాయి. ఇది ఓవరాల్గా బడ్జెట్. ఓకే, మనం ఫస్ట్ స్లైడ్ తీసుకో. ఇప్పుడు ఈ ఫస్ట్ స్లైడ్కి వస్తే 53, 36, 17, 4.5, 6 సో 200 లక్షల కోట్ల అప్పు. ఈ 200 లక్షల కోట్ల రూపాయల అప్పు అనే సంగతి దాచేసావు. దాని మీద 14 లక్షల కోట్లు నెక్స్ట్ లైన్లో ఉంది అనే ఈ దీంట్లో ఉంటుంది, ఎంఓఎఫ్లో ఉంటుంది 17 లక్షలు, అది దాచేసావు. అన్నిటికంటే మేజర్ ఎక్స్పెండిచర్ ఏదయ్యా బాబు అనేసి అంటే వడ్డీ. ఓకే, దాన్ని దాచేసావు. 17 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేయక తప్పదు. ఓకే, దాన్నే ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఈ 17 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది అప్పు. ఇది ఆమె చెప్పలా ఈ అప్పు చెప్పలేదు, దాచేసింది. ఏదో ఒక రంగా చెప్పాలి కదా, ఇన్సైడర్ వెళ్ళి చూస్తే తెలుస్తాయి. ఓకే, డెఫినెట్గా తెలుస్తాయి. తెలకుండా ఐఐటీలకు ఎంత అలాట్ చేశారు, ఎయిమ్స్కి ఎంత ఇచ్చారు, ఐఏఎస్సికి ఎంత ఇచ్చారు, కేంద్రీయ విద్యాలయాలకు ఎంత ఇచ్చారు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉండేదానికి ఎంత ఇచ్చారు, డీటెయిల్డ్గా ఉంటాయి, మైన్యూట్గా ఉంటాయి అవి. ఓకే, అవన్నీ కలిపి చేస్తారనమాట. ఇంపార్టెంట్ ఫిగర్ ఏంటి? 17 లక్షల కోట్ల రూపాయల అప్పు, 14 లక్షల కోట్ల రూపాయల వడ్డీ, 17 లక్షల కోట్ల రూపాయల అప్పు అన్న సంగతి దాచేసింది. మొత్తం నేను వేసిన ఫిగర్లకి ఆమె వేసిన ఫిగర్లకి ఎక్కడన్నా డిఫరెన్స్ ఉంటుంది. అదే డిఫరెన్స్ కూడా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మురళి ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా. 2% నుంచి 5% వరకు మనం అనుకున్న దానికి యాక్చువల్ దానికి తేడా కనుక ఉంటే 100% కరెక్ట్ ఉన్నట్టే లెక్క. ఓకే, నేను ఇక్కడ 53 అని చెప్పాను, ఆయన 53.47 చేసింది. 2% కంటే తక్కువే ఉంది కదా. ఇది 36, అది 36, 100% కరెక్ట్గా. ఇది 17, అది 17, 100% కరెక్ట్గా. నేను 4.5, ఆ 4.3 కరెక్ట్. ఈ మాత్రం తేడా ఉంటుంది. ఈ ఫిగర్ మళ్ళీ ఈజీగా ఈ ఫిగర్ని దాచేసావు. 14 లక్షల కోట్ల రూపాయల వడ్డీ దాచేసావు. ఇంకేం బడ్జెట్? దిక్కుమాలిన బడ్జెట్. 31 లక్షల కోట్లు దాచేసింది మొత్తం. మరి 31 లక్షల కోట్లు. ఇప్పుడు నువ్వు అడుగుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏమన్నా ఇచ్చారా? జీరో, నిల్ల సార్. అసలు నేను 3-4 సంవత్సరాల దగ్గర నుంచి ప్రతిసారి కూడాను బడ్జెట్ రావడానికి అమరావతికి కానీ నువ్వు భయపడిపోయినా నువ్వు సార్. పోలవరానికి గనక ఇవ్వాలి అంటే అది ఏ హెడ్ కింద ఉండాలి? సబ్సిడీస్ కింద కాదు, అగ్రికల్చర్ కింద రావాలి. ఓకే, లేదంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద రావాలి. అసలు దాన్ని ఊసేలేదుగా. ఇప్పుడు అది నీకు 150 ఫీట్ ఉంటుందా, 135 ఫీట్ ఉంటుందా అనేటువంటిది డౌట్ఫుల్. అవును, చంద్రబాబు నాయుడు గారు 135 అడుగులు ఎత్తు కడితే చాలు అని ఒప్పుకున్నాడు అన్నది వినికిడి. డీటెయిల్స్గా లోపలికి వెళ్తే కానీ తెలియదు. మన ఎంపీలు అడగాలి, వీళ్ళెవరూ అడగరు. ఓకే, 135 అడుగుల ఎత్తు దగ్గర నువ్వు పోలవరం కనుక ఆపేస్తే అసలు ఓన్లీ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అవుతుంది, కానీ దేనికి ఉపయోగపడుతుంది? అసలు కనీసం 150 అడుగులు ఎత్తు కనుక అయితే ఏమవుతుందంటే నీకు 7,50,000 ఎకరాలకి నీటిపారుదల వస్తుంది. కొన్ని వేల విలేజెస్కి అగ్రికల్చర్ వస్తుంది. 80 టీఎంసీలు అనేటువంటిది అక్కడి నుంచి కృష్ణానదిలో కలపచ్చు కాబట్టి కృష్ణా గుంటూరు డెల్టా అనేటువంటి ఇది అయిపోతుంది. వాటర్ అనేటువంటిది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. వర్షాలు ఎక్కువ పడుతుంటాయి కాబట్టి ఆ కృష్ణానదికి వచ్చిన 80 టీఎంసీలు నువ్వు రాయలసీమకి కనుక తీసుకెళ్తే ఆ 80 టీఎంసీలు ఎప్పుడు ఫిల్ అవుతానే ఉంటుంది కదా. అది చేయాల్సిన పని. అది చేయాలంటే ఏం చేయాలి? 150 అడుగులు ఉండాలి. అవును, 150 అడుగులు కనుక లేస్తే ఇది అప్రాక్సిమేట్లీ 53,000 కోట్లు అవుతుంది. 53,000 crores అని రాస్తా. ఓకే, ఇది కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలిగా. అవును, మన విభజన చట్టంలో కూడా ఉందిగా. దాని గురించి ఎక్కడా ఊసు లేదు. అల్టిమేట్గా 135 దగ్గర ఆపుతారా, 150 దగ్గర ఆపుతారా అంటే మన ఎంపీలు అడగాలిగా. నీలాంటి వాడిని అలాంటి వాళ్ళు కనుక అడిగాను దేశద్రోహిని కేసు పెడతారు. అడిగావు నువ్వు పొరపాటు. నేను అడగబాక, నువ్వు అడగబాక. నాకు కూడా భయం వేస్తుంది. అనవసరం కేసులు పెడతారు. ఎందుకు వచ్చింది? ఇది కనుక జరిగిందంటే 135 అడుగులు ఎత్తు జరిగిందంటే తెలుగు జాతికి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు నిలువు ద్రోహం చేసినట్టే లెక్క. ఆ భగవంతుడు కూడా క్షమించడం వెళ్ళండి. కుంభీపాకం లాంటి శిక్షలు పడతాయి. తెలుగు జాతి నాశనం అయిపోతుంది. రాయలసీమ కనుక నీళ్ళు కనుక పోవాలంటే ఇది 150 కనుక అయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ. అవును, లేకపోతే కష్టం. బ్యాక్ వాటర్ స్టోరేజ్ కూడా ఎక్కడ లేదు. నేను 3-4 సంవత్సరాల నుంచి
భారతదేశంలో టూరిజం రంగానికి మంచి అవకాశాలు ఉన్నాయండి. 4 రకాల టూరిజంలు పెట్టండి అని చెప్తున్నాను. మెడికల్ టూరిజం, ఓకే, అంటే అపోలో హాస్పిటల్స్ తోటి, మన ఎయిమ్స్ తోటి, ఇట్లాంటి వాటితోటి సంబంధాలను ఏర్పరచుకొని మెడికల్ టూరిజం కనుక పెడితే ఏమవుతుందంటే, అమెరికాలో నీకు ఓ 10 లక్షల రూపాయలు అవుతుంది అనుకో, అమెరికా లెక్క ప్రకారం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవడానికి. ఇండియాలో అయితే 3 లక్షలతో పోద్ది. అక్కడ చేసినటువంటి వాళ్ళు మనకి ఇక్కడ కూడా చేయగలుగుతున్నారు. సేమ్ స్టాండర్డ్స్, సేమ్ మెడిసిన్స్, సేమ్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే టూరిస్టుల కింద వస్తారు. ఓకే, ముందు దేశం అంతా తిరుగుతారు, తర్వాత ఆపరేషన్ చేయించుకొని వెళ్ళిపోతారు. అది మెడికల్ టూరిజం అంటే. ఓకే. రెండవది ఎకో టూరిజం. ఓకే, ప్రదేశాలు తిరగడం, జలపాతాలు అవి ఇవి ఉండేటువంటిది, కోనసీమ లాంటి ప్రాంతాలు ఇలాంటివి ఎకో టూరిజం. మూడవది ఏమిటి అంటే ఫారెస్ట్ టూరిజం. మన గిరి ఫారెస్ట్ కానివ్వండి, ఇంకొక ఫారెస్ట్ కానివ్వండి, అక్కడ ఉండేటువంటి జంతువులు, పక్షులు, సంగతి సమాచారం చూడడం, అది ఫారెస్ట్ టూరిజం. ఇంకొకటి ఏంటంటే టెంపుల్ టూరిజం. సూపర్. విదేశీయులు చాలామంది భారతదేశానికి వచ్చేటువంటిది మన టెంపుల్స్ చూడడానికి, ఇట్లాంటి వాటి కోసమే వస్తారు. అవునవును. నేను చిదంబరం టెంపుల్కి వెళ్ళామనుకో, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, పోవాలి 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 చిత్రపతి చూడండి చూడండి స్వామి నమస్తే అయిపోయింది. కొబ్బరికాయ కొట్టము వచ్చేయటం. ఆహా, నీ చిదంబరం చూసాను సంకలు గుద్దుకోవడం. కానీ ఫారినర్స్ అలా చేయరు తెలుసా. వాళ్ళు వచ్చేటప్పుడే అసలు ఈ చిదంబరం టెంపుల్ ఏంటి, హిస్టరీ, ఎవరు కట్టారు, ఎలా కట్టారు, ఎన్ని సంవత్సరాలు పట్టింది, అందులో ఉండే స్పెషాలిటీ ఏమిటి, మొత్తం కూడా స్టడీ చేసి ఫోటోగ్రాఫ్స్ అన్ని చూసి వచ్చి టెంపుల్ని చూసిపోతారు. చాలా గొప్ప టెంపుల్ అది. అంతా చిదంబర రహస్యం అంటారు కదా, మామూలే కదా అది. ఆ చిదంబర రహస్యం ఏందే బాబు అనేసి అంటే గుడ్డ కట్టి ఉంటారు అనమాట. ఆ వెనక ఎవరు ఉంటారంటే చిదంబర స్వామి ఉంటారు. అల్టిమేట్గా దాని అర్థం ఏమిటి అంటే, ఈ ప్రపంచం అంతా మిథ్యరా బాబు, ఏమీ లేదు, మనందరం అనుకోవడం తప్ప ఏమీ లేదు అని. అందుకనే చిదంబర రహస్యం ఏందిరా బాబు అంటే ఏమీ లేదురా, అంతా మిథ్య అని. నిర్మలా సీతారామన్ టెంపుల్ అది చాలా బాగుంటుంది. ఎక్కువ ఇది టెంపుల్ టూరిజం. ఈ 4 రంగాల టూరిజం కనుక నిజంగా కనుక డెవలప్ చేస్తే 10 సంవత్సరాల పాటు నో ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ సెంట్రల్ ఎక్సైజ్ కానీ ఏదీ లేదు. ఓకే, నువ్వు ఇంపోర్టెడ్ మెర్సిడీస్ బెంజ్ కార్లు ఇంపోర్ట్ చేసుకో, నో ట్యాక్స్, నో ఇన్కమ్ ట్యాక్స్. 5 స్టార్ హోటల్ కానీ 3 స్టార్ హోటల్ కానీ క్యాబులు కానీ ఏదైనా సరే నో ట్యాక్స్. 10 సంవత్సరాల పాటు కనుక ఇస్తే 1 crore పీపుల్కి ఉద్యోగాలు వస్తాయి ఇండియాలో. 1 కోటి మందికి ఉద్యోగాలు వస్తాయి. పెద్ద ఫారెన్ కరెన్సీ వస్తుంది. మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నారు వీళ్ళు? అరే నువ్వెవడో అడగడానికి మేము చేస్తాం ఏంది, టూరిజం కోసం అని చెప్పి మేము 10 సంవత్సరాలు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే అదానీ సంగతి ఏంటి? కరెక్టే కదా. అదానీ గాడు పార్టీకి డబ్బులు ఇస్తాడైతే నువ్వు అదానికి ఇవ్వద్దు అంటావేంది? ప్రజలు పోతే పోతారు సంకనాకి, ఎట పోతే నాకు ఎందుకు? అదాని ఒకటి ఉంటే చాలా మీకు అంతే. మరి డబ్బులు ఇచ్చేది వాడేగా. నువ్వు బలవాడివేనా నువ్వు? మన ప్రధానమంత్రి వీళ్ళంతా పెళ్లిళ్ళు కాకుండా బ్రహ్మచారులు, వీళ్ళకి డబ్బులు ఎందుకు? పార్టీ నడపటానిక? వాడు ప్రధానమంత్రులుగా ఉండాలి. వాడు ప్రధానమంత్రిగా ఉండాలంటే అదాని గారు డబ్బులు ఇవ్వాలి. అదాని గారు డబ్బులు ఇవ్వాలంటే బడ్జెట్లో వాళ్ళకి కేటాయించాలి. 2047 వరకు నీకు ట్యాక్సీలు లేవు పో అని చెప్పాలి. 20 సంవత్సరాలు ఇట్లాంటివి చేయరు. 10 సంవత్సరాలకు చేయరు, 20 సంవత్సరాలకి అయితే ఇస్తారు. 1 crore మందికి, 1 crore పీపుల్కి ఉద్యోగాలు వస్తాయి. ఎక్సలెంట్ ప్రోగ్రామ్. పివి నరసింహారావు గారు సాఫ్ట్వేర్ టెక్నాలజీకి ఎందుకు ఇచ్చాడంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి రతన్ టాటా గారు చెప్పారు. ఈవెన్ నాకు కూడా పివి నరసింహారావు గారు, పివి నరసింహ గారి సన్సు బాగా తెలుసు కాబట్టి ఢిల్లీలో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలోనే నేను ఒకరోజు ఆయన ఇంట్లో ఉన్నాను. పివి నరసింహ గారి ఇంట్లో, బిఫోర్ ఈ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, సార్ మన ఇండియాలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్, నెట్వర్కింగ్ మంచి పొటెన్షియాలిటీ ఉంది, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, తెలివిగల వాళ్ళు ఉన్నారు సార్, సంఘ సమాచారం సాఫ్ట్వేర్ అనేటువంటిది ఎప్పటికైనా కానీ ఉపయోగమేను, దీనికి ఒక 10 సంవత్సరాల పాటు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కనుక ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది సార్ అని చెప్తే, ఆయన మేధావి కదా, ఏ ఆగదిగా చెప్పారు ఏంది ఎంత మాత్రం అని చెప్పి రతన్ టాటాని పిలిచి అడిగాడు. అయ్యా ఆయన కూడా అదే సజెస్ట్ చేశాడు. అప్పుడు మీకు ఎస్టిపి అనేటువంటిది వచ్చింది, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ అనేటువంటిది. ఓకే, ట్రస్ట్ కింద, సొసైటీ కింద ఢిల్లీలోనే ఫామ్ చేశారు. దాని కిందనే 20 సంవత్సరాలకి ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చారు.
పాపం స్కీమ్ తెచ్చిందేమో ఆయన. ఓకే. ఈ చంద్రబాబు నాయుడు మొత్తం నేనే చేశాను డబ్బా కొట్టుకుంటాడు. నమ్ముతున్నారు కదా సార్ అయినా కూడా చాలా మంది. అరే ఆయన చేసింది ఏముందో నాకు అర్థం కాదు. స్కీమ్ తెచ్చింది ఆయన, అసలు ఆయన ఊసి ఎక్కడ తేడు, అంతా నేనే చేశానని చెప్పి డబ్బా కొట్టుకుంటాడు. ఈ స్కీమ్ని బాగా ఉపయోగించుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఇండియాలో ఎవరయ్యా అంటే కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎస్ఎం కృష్ణ గారు. ఓకే. ఆయన ఎప్పుడు చెప్పుకోవాలా, కానీ ఈ చంద్రబాబు నాయుడు అదే పైన డబ్బా కొట్టుకుంటాడు. నేను, జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, జే చౌదరి గారు, నలుగురు వెనక నుంచి చేసాము. ఎస్టీపీకి నేను హైదరాబాద్లో ఆడిటర్ని, నాకు తెలుసు వాట్ ఈజ్ వాట్ ఈజ్ అని. ఓకే. ఓకే. కానీ ఆ సంగతి నేను చెప్పకూడదు. నేను కన్నా చెప్తే చంద్రబాబు నాయుడు నా మీద కేసు పెడతాడు. ఓకే. ఈ కేసులతోనే మనల్ని బెదిరించి భయపెట్టి నోరు మూసేస్తాం. అయినా ఎవడు భయపడతాడా? నా మీద కూడా కేసు పెట్టమను, రాజమండ్రి సెంట్రల్ చేయడానికి నేను కూడా సిద్ధమే, వచ్చి పట్టుకుంటాను, నేను కూడా నిలబడతాను. తిండి తినను, అన్నం మంచినీళ్ళు తాగను, ఏమైద్ది? ఆరోగ్యం పాడైద్ది, హాస్పిటల్లో చేర్పిస్తావు, రాయల్ ట్రీట్మెంట్ కదా. నీలాంటి వాళ్ళు ఇంకొక 100 మంది వస్తారు. అంతే, కరెక్టే సార్. అది దాని మూలంగా వాళ్ళు భ్రష్టు పట్టిపోతారు, నేనే పైకి పోతాను. మంచిదేగా, దేశానికి అయితే ఉపయోగపడుతుందిగా, వాస్తవాలు తెలుస్తాయిగా. ఇదే స్కీమ్ అనేటువంటిది ఇప్పుడు టూరిజంకి ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను నేను. ఓకే. కొంతవరకు చేసింది సుమా. ఆ చేసినటువంటి దాంట్లో అరకు వ్యాలీని గురించి కూడా చెప్పిందా. ఓకే. మంచిదేగా. ఇదనమాట టెంపుల్ టూరిజం, చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలా ఇంపార్టెంట్. బాగుంది. నేను 3-4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా అడుగుతుంటే ఈ సంవత్సరం చేశారు. వీళ్ళు ఎప్పుడైనా అంతేనబ్బా, నువ్వు అడగంగా రాయంగా చెప్పంగా ఇన్నిసార్లు చెప్తున్నారు కదా చేద్దామని చెప్పి చేస్తారన్నమాట. అంతే. ఇప్పటికైనా కొంపలంటికి పోయింది ఏం లేదు. టూరిజం ఇండస్ట్రీ కనుక ఇస్తే పిచ్చ ఫారెన్ కరెన్సీ మీరు అన్నిటికీ 1 crore జాబ్లు అన్నారు చూడండి, నాకు మైండ్ పాడైపోయింది నిజంగా. ఈజీగా వస్తాయండి. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, పాయింట్ వచ్చింది కాబట్టి. రాజస్థాన్లో జైపూర్, జోధ్పూర్, ఉదయపూర్, చిత్తూర్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఆరావళి హిల్స్ చూడడానికి ఢిల్లీ నుంచి రోజుకి కనీసం 10,000 మంది వెళ్తారు స్వామి. ప్రాక్టికల్ చూశాను కూడా. ఆ హైవే పిచ్చ బిజీగా ఉంటుంది. అదేవిధంగా మన బృహదేశ్వర టెంపుల్ చూడడానికి చాలా మంది వస్తారు. బృహదేశ్వర టెంపుల్, కంచి కామాక్షిని, మధుర మీనాక్షిని, రామేశ్వరం టెంపుల్ చూడడానికి చాలా మంది వస్తారు. అదేవిధంగా ఓకే. అదేవిధంగా మహారాష్ట్రలో ఉండేటువంటి అజంతా ఎల్లోరా చూడడానికి ఫారినర్స్ చాలామంది వస్తారు. నిజంగా నీకు అజంతా ఎల్లోరాని చూస్తే అసలు ఇన్నాళ్ళు మన వాళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేశారా బాబు అని అనిపిస్తుంది. 10 నిమిషాలు నువ్వు నిలబడలేవు తెలిసినాడా? అంత పబ్లిక్ ఉండదు. అంత పబ్లిక్ ఉండడం కాదు ఈ పాడు, కానీ పబ్లిక్ ఉండడం అంటే బాబు ఇది అవునా, సరిగా మెయింటైన్ చేయకపోవడం అవుతుంది. ఓకే. అదే కదా సార్ ప్రాబ్లం వస్తుంది. దేవాలయాలను చూడడానికే వాళ్ళు వస్తారు. గిరి ఫారెస్ట్ని ఇట్లాంటి వాటిని చూడడానికి వస్తారు వాళ్ళు. ఫారినర్స్ అందరూ కూడా వాళ్ళు ముందు చక్కగా చూసుకొని చదువుకొని ప్రిపేర్ అయ్యి వస్తారు. అక్కడికైనా ఇప్పుడు ఒక కుటుంబమే వచ్చింది, ఫారినర్స్ ఒక కుటుంబమే వచ్చింది, వాళ్ళ భార్య భర్త పిల్లలు వచ్చారు. ఆ నలుగురికి ఒక కారు చాలుగా, చాలు. వాడు కారు హెయిర్ చేస్తాడు. నువ్వు ఆ కారు కొనుక్కున్న వాడికి సెంట్రల్ ఎక్సైజ్ చేయబాక, వాడు తక్కువ ఖరీదు పడుతుంది కాబట్టి వాడు హెయిరింగ్ ఛార్జెస్ కూడా తక్కువే తీసుకుంటాడు. అది వాళ్ళకే బెనిఫిటే. అవును. ట్యాక్సీలు ఏమి లేవు కాబట్టి అవును ఇన్సెంటివే. అట్లాంటి ట్యాక్సీలు కానీ బస్సులు కానీ కార్లు కానీ కొన్ని వేలలో రిక్వైర్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా టూరిజం పెరిగితే. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలిసిన, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టారు. దీని కింద అశోక అనేటువంటి బ్రాండ్ నేమ్ తోటి హోటల్స్ కట్టారు. సరే ఇప్పుడు మన వాళ్ళు వచ్చిన తర్వాత హోటల్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి తక్కువ రేటుకి అమ్మేశారు అనుకో, దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. 250 మెర్సిడీస్ బెంజ్ కార్లు కొన్నారయ్యా. ఆ కార్లన్నీ వాడకుండా దుమ్ము పట్టించి ఎక్కడ పెట్టారయ్యా అంటే ఢిల్లీలో నెహ్రూ స్టేడియంలో పెడితే నేనే ప్రాక్టికల్గా చూసా. దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ తరఫున అన్నారు, అవి ఫారినర్స్కి మెర్సిడీస్ బెంజ్ కార్లు ఉండాలనే ఉద్దేశంతో అన్నారు. అది వేరే వాళ్ళకి అమ్మలేదు, వీళ్ళేమో వాడలేదు, అవి ఏమో మట్టి పట్టిపోయినాయి. నేనే ప్రత్యక్ష సాక్షి. ఈ మధ్య వెళ్ళినప్పుడు మళ్ళీ చూశాను, ఒక్క కారు లేదు ఆడ, అన్నీ అమ్మేశారు. అమ్మేసింది కూడాను కొనుక్కున్నది ఎవరు అనుకుంటున్నావు? ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరిని తెలుసు కాబట్టి 5 లక్షలకి 6 లక్షలకి వాళ్ళు కొనుక్కున్నారు. ఇది ఎప్పుడైనా ఇంతే జరుగుతాయా? అందుకని ఇది నేను బడ్జెట్లో ప్రపోజ్ చేసింది, కొంతవరకు యాక్సెప్ట్ చేసింది, సంతోషంగా విషయం. ఈ 3 ఫిగర్లు తెలిస్తే చాలు. ఏంటి? టోటల్ ఇన్కమ్, టోటల్ ఎక్స్పెండిచర్, అప్పునే పెడదాం. అప్పు తెలుగు టోటల్ ఇన్కమ్ 36,
టోటల్ ఎక్స్పెండిచర్ 53, అప్పు 17. ఉమ్. ఇది తెలిస్తే చాలు. బా. ఇదయ్యా సంగతి. మొత్తానికి గట్టిగా కాదంటే ఉమ్. కేరళలో ఎలక్షన్లు ఉన్నాయిగా, ఉమ్. మరి వాళ్ళకి అసలు సంతృప్తి పరచాలిగా. చేశారా అక్కడ కొంచెం అది పొగేశారా? కొంచెం వేశారు, పొగేశారా? కొంచెం పొగేశారు. అది ఏందా పొగ అంటే కొబ్బరి మొక్కలంట. ఆ, కేరళ అంటేనే కొబ్బరి కొబ్బరి మొక్కలు. చెట్లు. అందుకని వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చారనమాట. కొబ్బరి చెట్లు అది అంటే నువ్వు ఎన్ని కొబ్బరి మొక్కలు పెడితే మేము అంత డబ్బులు ఇస్తాం. ఆ. ఈ కొబ్బరి చెట్టుకి ఇంతకుముందు 100 కాయలు కాసే ఇప్పుడు 200 కాయలు కాయించు, మేము డబ్బులు ఇస్తాం, ఇన్సెంటివ్ ఇస్తాం. మంచిదే కాదు? మంచిదేలేండి. ఆల్రెడీ అక్కడ కొబ్బరి ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? ఇన్నాళ్ళ నుంచి నిర్మలా సీతారామన్ గారికి తెలియదా? గాడ్స్ ఓన్ ల్యాండ్ అన్న సంగతి ఆమెకి తెలుసుగా. లవంగాలు, యాలుక్కాయలు ఇవన్నీ ఆడి నుంచే వస్తాయన్న సంగతి తెలుసుగా. ఎప్పటి నుంచో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేసుకుంటున్నారుగా. ప్రపంచానికి భారతదేశం తెలిసింది ఎక్కడ అంటే ఈ సుగంధ ద్రవ్యాలుగా. మరి ఇప్పుడు తెలిసింది నిర్మలా సీతారామన్కి, ఇన్నాళ్ళ నుంచి తెలియలే నీకు? సరే కేరళలో వాళ్ళకంటే కొబ్బరి చెట్లకి ఇచ్చావు, మరి కోనసీమకి ఎందుకు ఇవ్వలేదు? మరి కోనసీమలో కూడా ఉంటాయి అవి. ఊరుకోవాను బయలుపడేవాను. కోనసీమలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళు ఉన్నారా? ఎందుకు ఇస్తారా నీకు? అక్కడ కూడా బీజేపీ వాళ్ళు లేరు, కానీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. ఇదే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే. వెనక ఇంత వ్యవహారం ఉంటది. బాగా తెలివిగా బడ్జెట్ ప్లాన్ చేశారు మొత్తానికి. బాగా తెలివిగా తెలివా పాడా దిక్కుమాలి తెలివాటు. నువ్వు బయలుపడి నువ్వు తెలివాటు నాకు అర్థం కాదు. అసలు ఫిగర్ దాచేసి 31 లక్షల కోట్లు అప్పు, 17 కోట్లు అబ్బా, వడ్డీ 14 లక్షల కోట్లు. ఈ 31 లక్షల కోట్లు దాచేసారు మేడం. టోటల్ అమౌంట్ మటుకు 53 లక్షలు అని చెప్పింది. ఇది మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్కి అయితే ఏమీ లేదు. టోటల్గా అందరికీ కూడా కేవలం అదానీ గ్రూప్కి మాత్రం వాళ్ళు బాగా అనకూడదు. కనీసం చంద్రబాబు నాయుడు గారు అనకూడదు కానీ, పెద్ద మనిషి కానీ థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ ఎందుకు ఉపయోగించగలవాలి? మీరు కనీసం పోలవరానికి సంబంధించిన టాపిక్ అన్న చెప్పించుకోవాలా లేదా? చెప్పించుకోవాలి సార్, అంత బలం ఉన్నప్పుడు. ఏమంటారు తెలుసా? హై స్పీడ్ రైళ్లు హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి పూనాకి. తెలంగాణకి చాలా గొప్పగా చేసాం. ట్రాఫిక్ ఉంది కాబట్టి చేసావయ్యా, నువ్వు వాడి మీద ప్రేమతో చేసావా. పైగా ఈ తెలంగాణ నుంచి మెడ్రాస్ వెళ్ళేటువంటిది వయా ఆంధ్రప్రదేశ్ పోతుంది కాబట్టి ఆంధ్రాకి కూడా చేసాం. కాదు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కే కదా సార్, లేదు స్టేట్ గవర్నమెంట్ చాలా తక్కువ ఉంటుంది కదా. అది స్టేట్లో నుంచి పోతుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ చేసినట్లు లెక్కంట. అట్లా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్. నేను అంతే చెప్తానా, నువ్వు ఎవడు అడగడానికి? మోటే మోటే గ్యాంగ్, టుకుడే గ్యాంగ్, దేశ ద్రోహి, అర్బన్ నక్సలైట్. ఏంది నువ్వు మాట్లాడేది? మళ్ళీ కగారు అంటారు, ఎందుకులేండి. కగారు కోసం కూడా 2,77 కోట్ల అమిత్ షా హోమ్ డిపార్ట్మెంట్కి. సరే, సో ఓవరాల్గా ఈ బడ్జెట్ చూసిన ఫస్ట్ రోజు మీ ఫీలింగ్ ఏంటి? ఎవరిది? మీది. ఇట్ ఈస్ నాట్ ఏ బడ్జెట్. అది మొత్తానికి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు బీజేపీ ఎంపీ, 5-6 సార్లు ఉన్నటువంటి వాడు, మినిస్టర్గా చేసినటువంటి వాడు. ఆయన అయితే నిర్మలా సీతారామన్ గారికి మీరు ఎంత ర్యాంక్ ఇస్తారండి అంటే -20 అని చెప్పాడు. ఆయన -20. నేనన్నా -20 అండర్లా, ఆయన -20 అని చెప్పాడు. సుబ్రహ్మణ్య స్వామి అంటే చిన్న మనిషి. పెద్దవే. తిరుమల తిరుపతి దేవస్థానము ఆ బొమ్మ కనపడదని, ఏది మన శిలువ బొమ్మ కనపడదని, మరియమ్మ బొమ్మ కనపడదని ఈ ఏబిఎన్ లో ఉండేటువంటి రాధాకృష్ణమూర్తి అదే పని ప్రచారం చేస్తే ఆయన కేసు టేకప్ చేసింది. 100 కోట్లు పెనాల్టీ, ₹1 ఫీజు కట్టారు. జడ్జిమెంట్ డిసైడ్ అయిపోయింది, ఇంతవరకు బయటికి రాలా. ఎందుకు రావు సార్ ఇటువంటి? ఆపేస్తారా? రావండి. ఎవడు నువ్వు అర్బన్ నక్సలైట్లు, దేశద్రోహి, నువ్వు అడిగేది నాకు? కోర్టు నువ్వు అడుగుతావేంది? కోర్టులు ఇష్టం అది, నువ్వు ఎవడు అడగడానికి? అర్బన్ నక్సలైట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్నిసార్లు అడిగారు, నాకే డౌట్ వస్తుంది నిజంగానే. దేశద్రోహి మరి అది అడగలేదు సార్, సారీ. ఈ తిరుపతి లడ్డు మీద కూడాను సుబ్రహ్మణ్య స్వామి కేసు పెట్టాడు. ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈయన కామెంట్ ఏంది అని చెప్పి చూస్తే, ఫ్యాక్టే కదా అది, నిజమే కదా అది అన్నాడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటారు? ఏందండి సుప్రీంకోర్టు చెప్పేది? నేను చెప్తున్నా, సుప్రీంకోర్టు ఏంది, సిబిఐ ఏంది, సిట్ ఏంటి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పనికి మేళం ఉండడుకులు. నేను చెప్పిందే కరెక్ట్. 45 years ఇండస్ట్రీ, నాకంటే వాళ్ళకి ఏమైనా ఎక్కువ తెలుసా? మొత్తానికి మన బ్రతుకులు మన చేతుల్లో లేవబ్బా.
అటు పొలిటీషియన్స్ చేతుల్లో ఇష్టం వచ్చిన బడ్జెట్ ఇచ్చే వాళ్ళ చేతుల్లో మాట్లాడితే లోపలేసే రాజకీయ నాయకుల చేతుల్లో మరి తప్పించి మన జీవితాలు మన కంట్రోల్లో లేవు, అంతే కదా సార్? నిజంగా ఉన్న ఫ్యాక్ట్ వాస్తవం మాట్లాడుకుందాం మనం మురళి. ఆ. అంబటి రాంబాబు గారు అన్న మాట ఏంటి, చేసిన పని ఏంటి? సిట్టు రిపోర్ట్ వచ్చింది, క్లియర్గానే తెలిసింది. అవును. ఇప్పటికి కూడాను మీరు మళ్ళీ ఈ పోస్టర్లు పెట్టడం ఏంది, ఈ విధంగా ప్రచారం చేయడం ఏంది, బాగలేదయ్యా, నేనే ఈ పోస్టర్ని తీసేయచ్చు, ఈ ఫ్లెక్సీని, అవును, కానీ నేను తీయడం లేదు అన్నాడు. అవును, అదే కాదు మాట, అవును, అంతేనా? దానికి ఆయన్ని రెచ్చగొట్టి మాట్లాడాడు. ఎవడు రాను మాట్లాడడానికి అని మాట్లాడితే అవతల వాడు అమ్మనా బూతులు తిడుతుంటే ఎంత శాంత స్వభావుడైనటువంటి మహాత్మా గాంధీ అంతటి కూడా కోపం వస్తారు కదా. కార్ల మీద ఆయన ఏదో ఒక మాట అన్నాడు, ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాడిని, ఆ విధంగా అన్ని ఉండకూడదు నేను అని ఆయన క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. అయినా కానీ వదిలిపెట్టలేదుగా, వదిలిపెట్టలే. అది కూడా తిరుపతి లడ్డుకు సంబంధించిందేగా. అవును. సుప్రీంకోర్టుని నమ్మావు, సిబిఐని నమ్మావు, సిట్ని నమ్మావు, దేవుణ్ణి నమ్మావు, ఎవరిని నువ్వు నమ్మావు. నువ్వు చెప్పిందే కరెక్ట్, నిన్ను మాత్రం అందరు నమ్మాలి. నిన్ను ఆయన మాత్రం అందరు నమ్మాలి, ఎవరు నమ్మడం లేదనుకో, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకే. గట్టిగా మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు పెడతారు. ఓకే. భయభ్రాంతులకి గురి చేసి చేయాలని చెప్పి ఉద్దేశంతో చూస్తున్నారు. కానీ ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత మేరకు ఏ విధంగా కొట్టాలో కొడతారు, భూస్థాపితం అయిపోతారు. ప్రజల దాకా కూడా అక్కర్లేదబ్బా. మళ్ళీ ప్రజలు అనగానే ఎలక్షన్లు 2029 అప్పుడు దాకా ఎందుకు? మోడీ గారికి ఏదో ఒక రోజు కొంచెం ఇదైపోయి ఏంది చంద్రబాబు నాయుడు అనవసరం మనల్ని బెదిరిస్తున్నాడు సంగతి సమాచారం అని పాడు పచ్చిపదలు ఈయన మనకి ఇచ్చిన సపోర్ట్ 16గా 1993లో నుంచి ఈ 16 గానే తీసేస్తే 277గా మన ప్రభుత్వానికి ఏం డోకా లేదు. ఇదిగో పవన్, నిన్ను చీఫ్ మినిస్టర్గా గవర్నర్ను చేస్తా, ఏమి రాష్ట్రపతి పాలన పెడదాం, నువ్వు గవర్నర్ వదువు కానీ ఒక 10 మందిని లాగు అన్నాడు అనుకో, అయిపోయా రాష్ట్రపతి. ఇంతే సంగతి. అంతవరకు తెచ్చుకుంటాడు అంటారా? ఆయన సేఫ్, హ్యాపీ. చంద్రబాబు నాయుడు లోకేష్ పరిస్థితి ఏంది? హైదరాబాద్ నుంచి సత్య కథలు అంతేనా సార్? మహా పోతే సింగపూర్ వెళ్తాడు, అంతే అంతే.